కీర్తనల గ్రంథము 139వ కీర్తన, 139వ కీర్తన 13వ వచనాన్ని నేను చదువుతాను. దయచేసి బైబిల్స్ ఉన్న వాళ్ళు చూడండి, బైబిల్స్ లేని వారు శ్రద్ధగా ఆలకించండి. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించువాడవు నీవే. చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన నామానికి వందనాలు. నా తండ్రి, మరి గృహ ప్రవేశ విషయంలో మీరు కృప చూపించినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఇప్పుడు నీ బలహీన దాసుడు నా తండ్రి నీ వాక్యాన్ని పంచుకుంటుండగా మీ ఆత్మచేత మీరు అభిషేకించని దాసుని ఎత్తి పట్టుకొని నీ దాసుని యొక్క సకల లోపములు ప్రభా పాపములు మీ శిలువ రక్తములో కడిగి శుద్ధీకరించి నీ నోటి బూరగా మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న వారి హృదయాల్లో మీ కార్యం జరిగించండి నా తండ్రి. మరి లైవ్గా ఫేస్బుక్లో వెళ్తుండగా అక్కడ వింటున్న వారిలో కూడా మీరు కార్యం జరిగించండి. ఈ స్థలంలో నా ప్రభా ఈరోజు నీ వాక్యం వింటున్న బిడ్డలందరి హృదయాల్లో మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని యొక్క వాక్యములోనికి మనము గమనించినట్లయితే దావీదు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భక్తుడు, దేవుని చేత ఏర్పరచబడ్డ భక్తుడు, దేవునితో నడిచిన భక్తుడు, దేవుని రుచి చూచిన భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని రుచి చూసినటువంటి భక్తుల్లో దావీదు మొదటివాడు. ఆయన అన్న మాటనే 34వ కీర్తన 7వ వచనంలో రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. ఇప్పటిదాకా మనం పాడుకున్నాం ఆ పాట కూడా, రుచి చూచి ఎరిగితిని యెహోవా. ఎట్లా దేవుని రుచి చూడాలండి? దేవుడు రుచి చూడడానికి ఏమన్నా మనకు ఒక మాంసం ముక్కనా, లేకపోతే ఒక ఛాయ? ఎట్లా ఆయనను వారు రుచి చూస్తారు ఏంటండి? వాక్యము చేత. చాలా మందికి ఆ రుచి అనేటటువంటిది తెలియదు. రుచి అనేటటువంటిది ఒక్కరు ఒక్కో విధంగా ఉంటుంది. జ్వరం వచ్చిన వారికి రుచి అన్నం తింటే ఎట్లుంటుంది? సహోదరుడు మన మధ్యలో ఉన్నాడు, జ్వరం వచ్చినప్పుడు ఏ తిన్న పెండ ఉందని అంటాడు. ఇంతకుముందు పెండ ఎప్పుడు తినవు తమ్ముడు అంటే తెలియదు. జ్వరం వచ్చినప్పుడు పెండ ఉందని ఎట్ట తెలిసింది ఆయనకు? అంటే నోటికి అనుకూలంగా, అంటే అదొక రుచి. హౌ కెన్ వి ఫైండ్ దట్? దేవుడు రుచి చూసాడంట. ఆ రుచి ఎట్లుంటుందో ఆ రుచి చూసినట్టు తెలుస్తుంది. జ్వరం వచ్చినప్పుడు ఏ తిన్న పెండ ఉన్నట్టు దేవుని రుచి చూసినటువంటి భక్తులు చెప్పారు. ఏమని చెప్పారు తెలుసా? నీ వాక్యము నా జీవకు ఎంతో మధురంగా ఉంది, జుంటతేనే దారుల కంటే. నీ వాక్యము ఎన్నో పాటలు రాశారు ఇక ఆ వచనం మీద. జుంటతేనే దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. ఎట్లంటే జుంటతేనే దారుల కన్నా మధురమైంది దేవుని యొక్క వాక్యము. దేవుని బిడ్డలారా, అంత దేవుని రుచి చూసినటువంటి భక్తుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నా తల్లి గర్భమందు నీవు నన్ను నిర్మించిన వాడవు నీవే. దేవుడు నన్ను నిర్మించాడు, తల్లి గర్భములో ఉన్నప్పుడు నిర్మించాడు. 15వ వచనంలో అంటున్నాడు, భూమి యొక్క అగాధ స్థలముల్లో నువ్వు నన్ను నిర్మించావు. దేవుని యొక్క సృష్టిని మనం ఆలోచించాలి. మన తల్లిదండ్రులు భూమి మీద మనల్ని కన్నారు. వాళ్ళు కనకన్న ముందు మనం ఎక్కడుంటే మనకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. యోబు భక్తుడు అంటాడు 9వ అధ్యాయములో, అరే బాబు నువ్వు నన్ను వచ్చి విమర్శిస్తున్నావు కానీ, తన స్నేహితుడు అంటాడు, దేవుడు 1000 ప్రశ్నలు వేస్తే ఒక్కదానికి నువ్వు సమాధానం చెప్పగలుగుతావా? 1000 ప్రశ్నలు దేవుడు వేస్తే ఒక్కదానికి కూడా నువ్వు చెప్పలేవు. అటువంటి స్థితి మనది. భూమి పుట్టక ముందు నువ్వు ఎక్కడ ఉంటివో నీకు తెలియనా అన్నాడు యోబుకు. అంటే అర్థమైంది, తల్లి గర్భంలో రాకన ముందే వాడు ఎక్కడున్నాడో వాడికి తెలియదు. తల్లి గర్భంలో పుట్టిన తర్వాత కూడా, ఈ భూమికి వచ్చిన తర్వాత కూడా మనకు కనీసము 10 సంవత్సరాల వరకు మనం ఎవరో మనకు తెలియదు. 10 సంవత్సరాల కన్నా ముందు, 5 సంవత్సరాల కన్నా ముందు మన తల్లిదండ్రులు మనకు ఒక 2-3 సంవత్సరాలు కనిపించకపోతే మన తల్లిదండ్రులు గుర్తుపట్టే స్థితి మనిషికి ఉండదు.
మరి భూమి పునాది ఎక్కడ నువ్వు ఎక్కడ ఉంటావు నీకు తెలుసా అంటున్నాడు దేవుడు. అంటే దేవుని యొక్క ప్రణాళికలు మనము గమనించగలగాలి. దేవుని బిడ్డలారా, నీవు నన్ను పుట్టించితివి, తల్లి గర్భంలో నన్ను నిర్మించితివి. ఎవరైనా పర్వాలేదు, వారు దేవుడు నిర్మిస్తే మనం భూమి మీదకి వచ్చాం, దేవుడు పుట్టిస్తే మనం వచ్చాం. చాలా సంతోషం. మరి పుట్టినందుకు మనము చాలా సంతోషపడతాం. నాకు కుమారుడు పుట్టాడు, చాలా సంతోషం అనిపించింది. కుమార్తె పుట్టింది, చాలా సంతోషం అనిపించేది. కేకులు కట్ చేస్తూ ఉంటాము, సంతోషపడతా ఉంటాం. ఎందుకు సంతోషపడుతున్నాం మనకు తెలుసా? ఎందుకు సంతోషపడాలో కూడా తెలుసా? పిల్లలు పుట్టినందుకు సంతోషపడద్దు అనేది నా ఉద్దేశం కాదు, సంతోషపడాలి. కానీ వారు పుట్టినందుకు కొన్నిసార్లు మనం బాధపడాలి. ఎందుకంటే ఆ పుట్టిన వ్యక్తిని బట్టి మనం సంతోషపడకుండా మాత్రమే ఉంటే చివరికి వాడి నరకానికి వెళ్ళిపోతాడు, మా నరకానికి వెళ్తాం. చాలా మంది భక్తులు అన్నారు, యోబు అంటాడు 3వ అధ్యాయం 1వ వచనంలో, నేను పుట్టకపోతే బాగుండే, నా జన్మ మగ పిల్లగాడు పుట్టినాడు చెప్పుకున్న ఒక రాత్రి ఉండకపోతే బాగుండే. ఎందుకు ఆ మాట అన్నాడంటే, చాలా మంది దేవుని బిడ్డలారా నేను పుట్టకపోతే మంచి ఉండుకునే అనే పరిస్థితి రాబోతా ఉన్నది భూలోకానికి. కొన్ని కోట్ల మంది ప్రజలు అనుకోబోతున్నారు, నేను పుట్టకపోతే బాగుండే, నేను పిండముగా ఉన్నప్పుడే పడిపోతే ఎంత బాగుండే, నేను కళ్ళు తెరవకన్నా ముందే నేను చనిపోతే ఎంతో బాగుండే అని భక్తులందరూ అన్నారు. కారణం ఏంటంటే, ఒకటి పుట్టుక వాడికి క్షేమము కాదు. ఈ భూమి మీద పుట్టినటువంటి ఆ జన్మ వాడికి క్షేమము కాదు. వాడు ఏ కులంలో పుట్టండి, ఏ మతంలో పుట్టండి, ఏ జాతిలో పుట్టండి, లింగ భేదమైన ఏం లేదు. వాడు పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవరన్నా కానీ వాడు పుట్టినందుకు క్షేమం వాని వెనుకల రాలేదు. ఆదామవ్వలు అనేటటువంటి 2 వ్యక్తులు తప్పు చేయడం వల్ల మనుషులందరూ కూడా నరకానికి వెళ్తున్నటువంటి జాబితాలో పుడుతున్నారు. రాత్రి మొదలు ఏడుపు పండ్ల కొరకే ఆ స్థలానికి వెళ్ళే జాబితాలో పుడుతున్నారు. ఆ జన్మను బట్టి ఎందుకు మనం గంతులు వేయాలి? ఆ జన్మను బట్టి ఎందుకు మనము గంతులు వేస్తూ కేకులు కట్ చేసుకోవాలి? మనకే తెలియదు. వాడికి క్షేమం ఉందా పుట్టినందుకు? నేను పుట్టింది నాకు క్షేమమా? నరకానికి వెళ్ళే జాబితాలో ఉన్నాను. 7వ తలాక్ని నేను చచ్చిపోయి నరకంలో పడితే అటువంటి జన్మ నాది. ఆ జన్మ వల్ల సంతోషము లేదు. కానీ దేవుని బిడ్డలారా, ఆయన మనము సంతోషపడతాం. ఎందుకంటే ఈ జన్మ వలన యేసును గురించినటువంటి మాటలు మనం వింటున్నందుకు మనం సంతోషపడతాం. యేసు మాటలు విని మారు మనసు పొందిన వారుగా మనం ఉన్నాము కాబట్టి సంతోషపడతాం. నా మొదటి జన్మ వల్ల ఎటువంటి ప్రయోజనం నాకు లేదు. నేను రెండవసారి నేను యేసుక్రీస్తులో జన్మించకపోతే దాన్ని బట్టి కూడా నేను రాత్రి పగలు ఏడిసే స్థితి, నన్ను కన్నందుకు మా అమ్మ ఏడిసే స్థితి, రేపు నేను నరకంలో పడ్డ తర్వాత నేను మా అమ్మను దూషించే స్థితి. నన్ను ఎందుకు కన్నావా? రోజు యేసును పరిచయం చేయకుండా బ్రతికాను, చచ్చిపోయాను, నరకంలో వచ్చి పడ్డాను. నన్ను ఎందుకు కన్నావారన్న మా డాడీని శపించే పరిస్థితి ఎప్పుడయ్యా అంటే, వాడు క్రీస్తును అంగీకరించకుండా బ్రతికితే. ఒకే ఒక్క మాటతో నీ జీవితం మారిపోతుంది. యేసును అంగీకరించడం వల్ల చాలా మంది భక్తులు దాకా పాట రాస్తారు కదా, యేసును అంగీకరించితి దైవ పుత్రుడనైతిని, యేసును అంగీకరించితి దైవ పుత్రుడనైతిని, పరమానందము నిజమైన శాంతి అధిక జయము నొందితి, పరమానందము నిజమైన శాంతి అధిక జయము నొందితి, వందనమర్పించు నొందితి, తన రజమందున చేరితిని, వందనమర్పించు నొందితి, తన రజమందున చేరితిని. అద్భుతంగా రాశాడు అండి. యేసును అంగీకరించడం లేదో. 1వ అధ్యాయం యోహాను సువార్తలో 12వ వచనంలో అంటాడు, తన్ను ఎందరు అంగీకరించును వారందరూ దేవుని పిల్లలు. దేవుని పిల్లలకు కూడా అధికారం అనుగ్రహించాడంట దేవుడు. 1 యోహాను 5వ అధ్యాయం 1వ వచనంలో, 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, మన జన్మ ఆత్మ సంబంధమైన జన్మ, శరీర సంబంధమైన జన్మ వల్ల లాభం లేదు దేవుని బిడ్డలారా.
శరీర సంబంధమైన ఈ జన్మ ద్వారా మనకు క్షేమం లేదు. పుట్టినందుకు బాధపడాలి మనిషి, కానీ యేసులో జన్మిస్తే వాడు సంతోషపడాలి. యుగ యుగాలు ఆ యొక్క నిత్య నరకాగ్ని గుండాన్ని తప్పించుకున్నాడు. రెండవది, యుగ యుగాలు పరలోక రాజ్యానికి వారసుడయ్యాడు. ఎప్పుడయ్యా అంటే సిలువ మీద వేలాడుతున్న యేసును చూసినప్పుడు, యేసు రక్తం వైపు చూసినప్పుడు. నేను పుట్టానండి, ఇప్పుడు నేను రక్షణ పొందకపోతే మా తల్లికి సంతోషం లేదు, మా తండ్రికి సంతోషం లేదు, పరలోక పొందడం దేవుడికి సంతోషం లేదు. పైపెచ్చు బాధ నేను రక్షణ పొందకపోతే. అయ్యో వీళ్ళు ఎందుకంటే మరి మా తల్లిదండ్రులు అనుకుంటారనమాట. వాడు రక్షణ పొందకుండా ఇష్టానుసారంగా బ్రతికి చివరికి చనిపోయి నరకంలో పడ్డ తర్వాత వాడిని కనకపోతే మేము బాగుండి అనుకుంటారు వారు కూడా. నువ్వు కూడా అనుకుంటావు, నా తల్లిదండ్రులు నాకు కనకపోతే ఈ యాతను నేను భరించవాని కానని. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని ఒక మాటతో, యేసయ్యా నాలోనికి రా, నన్ను కడుగు, నా పాపములను కడుగు, నేను పాపిని అని ఒక మాటను అనగలిగితే యువర్ లైఫ్ విల్ బి చేంజ్. అంటే నీ జీవితం అనేటువంటి నువ్వు అనుకునే విధంగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలుసా? యేసుని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత నీ పౌరస్థితి మారిపోతుంది. ఇక్కడ నుంచి పరలోకానికి, భూమి మీద కాదు నీ పౌరస్థితి. చాలా మందికి ఆనందం కూడా లేదు. ఫిలిప్పీ 3:20 పౌలు గారు చెప్పినటువంటి మాట అది. ఏమన్నాడో తెలుసా? చదవండి. ఫిలిప్పీ 3:20 మన పౌరస్థితి పరలోకమందున్నది, మన ప్రభువైన యేసుక్రీస్తు అను కనిపెట్టుకొని ఉన్నాము. అవర్ యాక్చువల్ dwelling place in heaven, not this world. రక్షణ పొందిన వాళ్ళు మళ్ళీ భూమి మీద మీ ఆశలు పెట్టుకోవడానికి వీల్లేదు. మళ్ళీ నువ్వు పాడైపోతావు. రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, ఆ ఘోర నరకము తప్పించుకున్న తర్వాత నీ చిత్తావృత్తి ఎందు నూతన పరచబడి నువ్వు పైన వాడి మీద దృష్టి పెట్టాలి. భూ సంబంధమైనటువంటి సుఖాల మీదనో, భూ సంబంధమైన సంపదల మీదనో, భూ సంబంధమైనటువంటి కోరికలు నువ్వు కలిగి ఉంటే నువ్వు పరలోక రాజ్యం గేటు దగ్గర కూడా రావు. మొదటి ప్రత్యక్షత ఒక వ్యక్తికి యేసే రక్షకుడని తెలవాలి. మన జన్మ క్షేమము కాదని గ్రహించాలి. నేను పాపిగా పుట్టాను, ఇదే పాపంలో కొనసాగితే నరకానికి వెళ్తానని మనకు తెలియాలి. రెండవది, రక్షణ పొందిన తర్వాత వాడు భూమి మీద మనసు పెట్టకుండా బ్రతకగలగాలి. 11వ ఎబ్రీ రాసిన పత్రిక 14వ పౌలు గారు అంటున్నాడు, ఈ లోకంలో వాళ్ళు యాత్రికులుగా బ్రతికారు, పరదేశులుగా బ్రతికారు. ఎందుకు తెలుసా? ఈ లోకము వారికి శాశ్వతము కాదు. ఈ లోకం వారికి శాశ్వతం కాదు. మన లోకము పరలోకం. మన స్నేహితులు అక్కడ ఉన్నారు, మన బంధువులు అక్కడ ఉన్నారు, మన తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు, నిజమైన తండ్రి అక్కడ ఉన్నాడు. ఒక భక్తుడు చక్కని పాట రాశాడు. ముఖ్య దూతలు నా స్నేహితులు. ఏం పాటది? యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మా అన్న కాడ, మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతలు మా స్నేహితులు, మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతలు మా స్నేహితులు, మనసులో సాక్ష్యం ఇస్తున్నా, మనసులో యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న. సాక్షాత్కారం అయి ఉన్నప్పుడు అన్నాడు. అంటే అర్థమైందంటే సాక్షాత్కారం అయి ఉన్నప్పుడు దిగులుకేలా, బాధలు ఇంకెందుకు? మనకి సాక్షాత్కారం కాకపోతేనే బాధలు ఉంటాయి. ఈ ప్రత్యక్షత పొందుకోవాలి. రక్షణ పొందిన తర్వాత, దేవుడు నమ్ముకున్న తర్వాత, నా మోక్ష నగరు నా ఇల్లు, దట్ ఈస్ మై రియల్ ప్లేస్, రియల్ హౌస్, అక్కడ దృష్టి పెట్టిన ఆ సాక్షాత్కారం రాకపోతే రక్షణ ఆనందం వాడుకుండదు. ఆ సాక్షాత్కారం లేకపోతే నీకు సంతోషం ఉండదు. ఎవరో నీ మాట లేదనే బాధ, ఎవరో నాకు అనుకూలంగా లేరనే బాధ, అయ్యో నాకు భూమి మీద ఏమీ లేదనే బాధ, ఏమి సంపాదించలేకపోతే అనే బాధ, అనుకున్న భర్త నాకు దొరకలేడనే బాధ, అనుకున్న పిల్లలు నాకు లేరనే బాధ, అనుకున్న విధంగా నాకు ఆరోగ్యం ఉండలేదనే బాధ, ఎప్పటికేదో ఒక బాధ ఉంటుంది. ఈ సాక్షాత్కారం పొందుకోవాలి. మొదట సాక్షాత్కారం అయి ఉన్నప్పుడు లక్ష్య పెట్ట మిహ బాధలను. ఏ సాక్షాత్కారం తెలుసా?
పరలోక రాజ్యం పోయిన తర్వాత సింహాసనం పక్కన నీకు సింహాసనం ఉంది. యేసయ్య ప్రక్కన కూర్చోబోతున్నావు. ముఖ్య దూతలు మిఖాయేలు, గాబ్రియేలు మీకు స్నేహితులు. ఈ సాక్షాత్కారం ఎంతమంది పొందుకున్నారు? ఈ ప్రత్యక్షత ఎంతమంది కలిగి ఉన్నారు? ఈ ప్రత్యక్షత మనకు ఉండాలి. ఈ ఘోర నరకం తప్పించినటువంటి దేవుడు ఉన్నతమైన స్థితికి మనం నడిపించడానికి ఆశపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, భూమి మీద ఉండాలి, కలిగి ఉండాలి, సంపదలు ఉండాలి, ఇల్లు ఉండాలి, ఆస్తిపాస్తులు ఉండాలి, ఉండదని కాదు. ఇవే మనకు ప్రపంచం కావద్దు. వీటి కొరకే ప్రాకులాడొద్దు. కొన్ని వేల మంది లోకం వైపు పరుగులు తీస్తూ, శరీర సుఖాల వైపు పరుగులు తీస్తూ, తిండి వైపు పరుగులు తీస్తూ, డబ్బు వైపు పరుగులు తీస్తూ దేవుని ప్రణాళికల నుంచి మిస్ అయిపోతున్నారు, భ్రష్టులు అయిపోతున్నారు. వాట్ ఈస్ ద యూజ్? నీ రక్షణ వల్ల లాభం ఏంది? యేసు రక్తం కార్చినందుకు ఇందు కొరకేనా? రక్తం ఇచ్చి కొండది ఇందు కొరకేనా? నరక పాత్రమైన నిన్ను, నరకానికి వెళ్ళే నిన్ను, పాపంలో ఉన్నటువంటి నిన్ను కరుణించి చెయ్యి పట్టి లాగింది ఇందు కొరకేనా? మన లోకంలో కలిసిపోవడానికా? లోకాశల వైపు వెళ్ళడానికా? కాదు కాదు కాదు. మన పౌర స్థితి పరలోకమందు ఉన్నదని ఎరిగి బ్రతకగలగాలి. అక్కడ నీ స్టేటస్ను గ్రహించి బ్రతకగలగాలి. వానికి ఆనందం ఉండదు భూమి మీద. లేకపోతే ఎప్పటికీ ఏదో ఒక బాధ ఉంటుంది, ఎప్పటికీ ఏదో ఒక సమస్య ఉంటుంది, ఎప్పటికీ ఏదో ఒక అవసరత ఉంటుంది మనిషికి. ఎట్లా ఆనందిస్తాడు వాడు? నీ జేబులో రూపాయలు లేకపోయినా, ఏ ఆస్తిపాస్తులు లేకపోయినా, భార్య పిల్లలని నీకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, కుటుంబమే లేకపోని, పిల్లలు లేకపోని, ఎవరు లేకపోని, ఒంటరి వాడవైనా ఆ ఒంటరితనంలో దేవునితో గడుపుతావు. ప్రత్యక్షత పొందుకుంటే ఒక్కడిని చేసేసారు. ఆయనకు ఇంట్లోకి వెళ్ళగొట్టేశారు ఆ భక్తునికి. ఆయన అన్నాడు, అరే మీరు వెళ్ళగొడతారా బాబు, యెహోవా నా తండ్రి, యేసుడు మా అన్న, ముఖ్య దూతలు నాకు స్నేహితులు. బికాస్ I have that confidence in my life. I know what is my status in heaven. మీరందరూ కాదు, నా తల్లిదండ్రులు అన్నాడు అనమాట. సొంత తండ్రిని అనగలుగుతాం మనం ఆ మాట? ఆ డిటాచ్మెంట్ ఉందా మనకు? దేవుని బిడ్డలారా, ఆ డిటాచ్మెంట్ లేకపోతే మనతో దేవునితో అటాచ్మెంట్ దొరకదు. నువ్వు అనగలుగుతావా? యెహోవా అన్న దగ్గర అనలేవు. ఎందుకని లేవంటే నీకు ఆల్రెడీ భూమి మీద కూడా శరీర సంబంధమైన తండ్రి ఉన్నాడు. భూమి మీద చెత్త స్నేహాలు పెంచుకొని యేసయ్య నా స్నేహితుడు అంటే లాభం ఏంది? భూమి మీద దేవుడికి ఇష్టం లేని స్నేహాలు కలిగి ఉంటారు, దేవుడికి ఇష్టం లేని బంధాలు, బంధుత్వాలు కలిగి ఉంటారు. ఇవన్నీ ఇక్కడ కలిగి ఉండి మన దేవుడు నాకు తండ్రి కావాలా, దేవుడు నాకు స్నేహితుడు కావాలా, దేవుడు నాకు బంధువు కావాలంటే కాడాయన. యేసుతో మనం ఏకమైపోవాలి. బ్రతుకు వాడను నేను కాను, క్రీస్తే నాలో జీవిస్తున్న స్థితికి వచ్చినప్పుడు సర్వ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ భవబంధాలన్నీ కూడా నీకు యేసులో దొరుకుతాయి. అప్పుడు ఆ ఒంటరితనంలో నీకు దైవ సహచర్యం దొరుకుతుంది. ఆ ఒంటరితనంలో దేవునితో నీకు ప్రత్యక్షత దొరుకుతాయి, దేవుని అభిషేకం దొరుకుతుంది. దేవుని బిడ్డలారా, ఆ స్థితికి మనం వెళ్ళగలగాలి. ఈరోజు మన జీవితంలో రక్షణ పొందాం, మన జన్మకు సార్థకం దొరికింది. రక్షణ పొందకపోతే ఘోరమైన స్థితి, మన జన్మనే మన క్షేమము కాదు. నేను పుట్టకపోతే మంచిగుండే అనుకునే స్థితి ఇప్పుడు మనకు లేదు. యేసు దొరికాడు, యేసు రక్తం దొరికింది, యేసు రక్తాన్ని విశ్వసించాం, యేసు నామాన్ని విశ్వసించాం, నమ్మి బాప్తిసం పొందాం. పొందిన తర్వాత నీ చిత్తావృత్తి అంత నూతన పరచబడ్డావా లేదని దేవుడు అడుగుతున్నాడు. నువ్వైతే మటుకు పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి పెడుతున్నావు అని అడుగుతున్నాడు. ఎంత మటుకు నువ్వు భూలోకం పట్ల, ఈ భూమి మీద ఉన్న వాటి పట్ల నుంచి ఎంత మటుకు నీ మనసును మళ్లించుకుంటున్నావు అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. వాట్ విల్ బి యువర్ ఆన్సర్? దేవుడి రోజు ఆ ప్రశ్నకు సమాధానం లేకపోతే నేను అభిషేకించాడు. నాకు సమాధానం ఉంది, నీకు సమాధానం ఉందా ఈ ప్రశ్నకు? దేవుని బిడ్డలారా, నన్ను కలగజేసిన విధానము చూడగా, నువ్వు నన్ను పుట్టించిన విధానము చూడగా ఆశ్చర్యం వేస్తా ఉంది భక్తుడికి. ఆశ్చర్యపడిపోతావు. ఎందుకంటే పాపములో నేను పుట్టింది కదా, తల్లి గర్భములో నా తల్లి కంటున్నప్పుడు నేను పాపంలో పుట్టానే అని భక్తుడు ఆవేదన పడ్డటువంటి దినాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో, మన కుటుంబాల్లో, ఇప్పుడు నవపాల్ గారు అక్క వారి కూతుర్ని బట్టి వాళ్ళు ఏడవాలి. ఎందుకు తెలుసా? యేసులో తిరిగి జన్మించేంత వరకు ఏడుస్తూనే ఉన్నారు. యేసులో తిరిగి జన్మించకపోతే ఆమె ఘోరమైన స్థిరం వెళ్ళిపోతుంది. పిల్లల్ని కావడం పెద్ద సంగతి కాదు, కన్న తర్వాత వారి కొరకు కన్నీరు కాల్చిన పెద్ద సంగతి. వారు రక్షణ పొందేంత వరకు దేవుని స్థానంలో మోకరించి ఏడుస్తూ ప్రార్థించే అన్నా లాంటి తత్వము గొప్ప సంగతి.
ఎంతమంది నాడు రక్షణ పొందకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ నరకానికి వెళ్తున్న వారు లేరు? దేవుని బిడ్డలారా, ఆ ఘోరమైన స్థలానికి ఎవరు వెళ్ళొద్దనే ఒక్క మనిషి ఉన్న వాని కొరకు ఎంత దూరమైనా వస్తారు దేవుని యొక్క సేవకులు. కారణం తెలుసా? వారు రక్షణ పొందితే చాలా గొప్ప విలువ అది పరలోక రాజ్యంలో. ఒక్కడైనా పర్వాలేదు, ఎందుకంటే ఆ ఘోర స్థలాన్ని తప్పించుకుంటాడు. అది ఏ కార్యక్రమం అయినా పర్వాలేదు. కనుక ఈరోజు యొక్క భౌతిక సంబంధమైనటువంటి జన్మదినము ద్వారా, భౌతిక సంబంధమైన ఈ జన్మ వేడుక ద్వారా ఇక్కడున్న మనమందరం మరలా ఒకసారి క్రీస్తులో జన్మిస్తాం. క్రీస్తులో నూతనంగా తిరిగి జన్మను పొందుదాం. అప్పుడు నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. పరలోక సుఖాలు నీ వెనకాల ఉంటాయి. నీ వెనకాల ఈ లోక సంబంధమైన దుష్టుని యొక్క కుతంత్రం పనిచేయదు. ఇంకా నరకానికి తీసుకెళ్ళినటువంటి పనులు పనిచేయవు. యేసులో జన్మించిన వానికి సాతాను యొక్క ప్రభావం వాని మీద ఉండి వాడిని నరకానికి తీసుకెళ్ళిపోతాను. నిత్య చీకటి వానికి పనిలో దొరుకుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ బిడ్డ ఎలిజబెత్ యొక్క బర్త్డే సందర్భంగా ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, మీరు ఎవరైనా పర్వాలేదు, క్రీస్తులో జన్మించకపోతే మీ జన్మ ప్రమాదం అని తెలియజేస్తున్నాను. క్రీస్తులో మీరు పుట్టకపోతే మీ పుట్టక మీ క్షేమం కాదని తెలియజేస్తున్నాను. కనుక ఆలోచించండి. ఇక మీ వెనకాల ఎవరున్నా ఎవరు లేకపోయినా పర్లేదండి, ఎన్ని గాయాలన్నా భరించండి, కానీ ఇదొక్క తప్పు మాత్రం చేయకండి. మీరు యేసుని నమ్మకుండా బ్రతికి ఆ తప్పు ఒక్కటి చేయకండి. యేసుని నమ్ముకోనండి. ఆ తర్వాత ఉన్నంతమంది నీ వెనకాల నుంచి పోను కాక ఏం ప్రాబ్లం లేదు. ఎంతమంది పోతే అంత అభిషేకం పెరుగుతుంది నీ చుట్టూ. ఎంతమంది నీకు లోకంలో స్నేహితులు విడిచిపెడితే అంతమంది దేవదూతల స్నేహితులు పెరుగుతారు. ఎంతమంది లోకంలో తల్లి లాంటి వాళ్ళు, తండ్రి లాంటి వారు విడిచిపెట్టిన దేవుడే నీకు తండ్రిగా తల్లిగా ఉంటాడు. సకల ఆనందము క్రీస్తులోకి దొరకాలంటే నువ్వు ఆలస్యం చేయకూడదన్నాడు. నేడే నీ రక్షణ దినము, నేడే నీ రక్షణ దినము, పరుగిడిరము ప్రేమతో యేసు పిలచుచున్నాడు. తామసించదగదిక ప్రియుడా, త్వరపడుము నీ రక్షణ కొరకు. తామసించదగదిక త్వరపడుము నీ రక్షణ కొరకు. నేడే నీ రక్షణ దినము, నేడే నీ రక్షణ దినము, పరుగిడిరము నేడే నీ రక్షణ దినము, నేడే నీ రక్షణ దినము, పరుగిడిరము ప్రేమతో యేసు పిలచుచున్నాడు. సిలువలో నీకై దాపిగొని కలుషని శ్రమకై ప్రార్థించే. సిలువలో నీకై దాపిగొని కలుషని శ్రమకై ప్రార్థించే. అరచి ప్రాణమిడే నీ కొరకు, అరచి ప్రాణమిడే నీ కొరకు, పరుగిడిరము అరచి ప్రాణమిడే నీ కొరకు, అరచి ప్రాణమిడే నీ కొరకు, పరుగిడిరము ప్రేమతో యేసు పిలచుచున్నాడు. ప్రేమ వార్త ప్రకటించబడే ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము. ప్రేమ వార్త ప్రకటించబడే ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము. కృపాకాలమిదే జగేలా, కృపాకాలమిదే జగేలా, పరుగిడిరము కృపాకాలమిదే జగేలా, కృపాకాలమిదే జగేలా, పరుగిడిరము
ప్రేమతో క్రీస్తు పిలుస్తున్నాడు. వినే చెవుడు నీకుంటే నువ్వు ధన్యుడవు, వినకపోతే నువ్వు చాలా ఘోరమైన స్థితిలో, ఘోరమైనటువంటి ప్రయాణంలో, ఘోరమైన జన్మ జన్మించిన వాడవైతావు. నీ జన్మ ఉత్తమమైన జన్మగా మారాలంటే, నీ జన్మ నీకు క్షేమము కలిగించాలంటే, నీ జీవితం నీకు క్షేమము కలిగించాలంటే, ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత యుగ యుగాలు సంతోషంగా నువ్వు బ్రతకాలని ఆశ నీకుంటే, నీ మొదటి జన్మను బట్టి కాదు నువ్వు సంతోషపడాల్సింది, క్రీస్తులో తిరిగి జన్మించిన దాన్ని బట్టి సంతోషపడాలి. తిరిగి జన్మించిన ఆదిన మొదలు ఆయనతో నడిచిన దాన్ని బట్టి సంతోషపడాలి. దేవునితో ఆ యొక్క లివింగ్ రిలేషన్షిప్ కలిగి ఉన్న దాన్ని బట్టి సంతోషపడాలి. అది అసలైన ఆనందం అంటే దేవుడు బిడ్డలారా. కనుక ఈ సెలబ్రేషన్ మనం అందరం ఆనందిస్తాం, ఈ బర్త్డే సందర్భంగా ఆనందిస్తాం. అంతకన్నా విలువైనటువంటి బర్త్డే మనలో జరగాలని ప్రభు ఆశపడుతున్నాడు. అంతకన్నా విలువైన జన్మ నువ్వు మరొకసారి రెండోసారి జన్మించిన నీవు అనేకులను వాని మొదటి జన్మ మంచిది కాదని చెప్పగలగాలి. అందుకొరకు బర్త్డే చేసుకోవాలి. ఎందుకు ఏం చేస్తున్నా అంటే బర్త్డే చేసుకుంటున్నాం బాబు, ఎందుకు ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు ఏమో కాదురా బాబు, నేను ఘోరమైన జన్మ, అసలు మొదటి జన్మ మంచిది కాదు ఇక్కడ రా అని చెప్పేసి, నా పుట్టుక మంచిది కాదు, నా జీవితం మంచిది కాదు, పాపిగా పుట్టాను, ప్రాపిగా బతికాను, తిరిగి రెండవసారి జన్మించిన దినమే ఈ రోజు దినమని చెప్పగలగాలి ప్రతి ఒక్కరు. అది అసలైన బర్త్డే, అది అసలైన జన్మ. దాన్ని బట్టి అందరం ఆనందిస్తాం. మనం ఆనందిస్తాం, మనతో పాటు దేవుడు ఆనందిస్తాడు, దేవదూతలు ఆనందిస్తారు, అందరూ ఆనందిస్తున్నారంట. 17:9 అంటాడు లూకాసు వార్తలో, మారు మనసు అక్కర లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకము సంతోషిస్తుంది. పరలోకము సంతోషిస్తుంది అప్పుడు మన జన్మను బట్టి, మన జీవితాన్ని బట్టి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక నూతన సమర్పణ హృదయం కలిగి, ఒక నూతన తీర్మానం కలిగి, రక్షణ పొందిన వారైతే మీ దృష్టి అక్కడ లేకపోతే కూడా మీకు లాభం లేదని చెప్పాను నేను. రక్షణ పొందని వారైతే నేడే నీ జన్మను బట్టి నువ్వు పశ్చాత్తాపడి, నా క్షేమకరమైన జన్మ కాదు నా మొదటి జన్మ అని తిరిగి క్రీస్తులో జన్మించు, నమ్మి బాప్తిసం పొందు, యేసు రక్తాన్ని ఆశ్రయించు, నీ క్షేమము. రక్షణ పొందిన వాడవైతే నీ దృష్టి పరలోకం లేకపోతే కూడా నీ క్షేమం కాదు. రాత్రి మగల్ని ఎలుకలో కుడిలో పడ్డ ఎలుకలాగా ఈయన కొట్టుకుంటావు, 4 అడుగులు వేస్తూ ముందుకు వేయలేవు నువ్వు ఈ భవబంధాలు జరుపుకోకపోతే. అది ఆత్మ జీవితం, అది రక్షణ జీవితం, అది దేవుడు కోరుకున్న జీవితము, దేవుడు నడిచినటువంటి భక్తుల చరిత్ర. అది చదివిన కదా ఎబ్రీ 11:14 వారి యాత్రికులమని పరదేశులని గ్రహించి. చదవండి, చివరిగా మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. ఎబ్రీ 11:14 దూరం నుండి చూచి వందనములు చేసి ఏమనంటే వాళ్ళు తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఎరిగి. అట్లా రక్షిపోవాలి మనము. నేను యాత్రికుడు, నిధి నాకు స్థిరం కాదు, నా పౌరస్థితి పరలోకం ఉంది. దోస్ హు ఆర్ బోర్న్ ఇన్ క్రైస్ట్, యేసులో జన్మించిన వాని యొక్క ధైర్యం అది, యేసులో జన్మించిన వాని యొక్క కాన్ఫిడెన్స్ అది. అప్పుడు అది యాత్ర చేసేటటువంటి దినం, రక్షణ పొందిన దినం మొదలుకొని యాత్రికుడిగా ఫీల్ అయిపోతే, ఇక్కడ నాకు స్థిరం అనుకోవద్దు. భూమి మీద ఏది స్థిరం కాదు, ఏ బంధము స్థిరం కాదు, ఏ ఆస్తిపాస్తులు స్థిరం కాదు, ఏది స్థిరం కాదు, అన్ని అస్థిరమైన ఈ భూమి మీద. కానీ స్థిరమైనటువంటి నివాసము పరలోకంలో ఉందన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని ఇంట్లోకి వచ్చిన తర్వాత మన ఇష్టానుసారంగా ఉండడానికి వీల్లేదు. అర్థమైందా? అది మన అత్తగారిల్లు కాదు, మన అమ్మగారిల్లు కాదు, ఇష్టం పోయి ఇష్టం రానికి. దేవుని ఇంట్లో ఒకసారి అడుగు పెట్టావంటే నువ్వు మళ్ళీ బయటికి పోవడానికి అవకాశం లేదు. నమ్మకమైన సాక్ష్యం నువ్వు దేవుని ఇంట్లోనే పొందాలి, ఏం పొందినా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడున్న మనమందరం ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నా కొరకు నువ్వు మళ్ళీ భూమికి వచ్చావయ్యా, నా జన్మ క్షేమం కాదని, నా మొదటి పుట్టుక మంచిది కాదని నువ్వు వచ్చి సిలువలో నా కొరకు మరణించావు, నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను, నాకు నూతన జన్మ దయచేయండి. మీరు ఒక ప్రార్థన చేసి కనుక వెళ్ళగలిగితే ఈ రాత్రి మీ మనసు మారిపోతుంది, మీ హృదయం మారిపోతుంది, మీ జీవితం మారిపోతుంది. మీరు ఊహించిన కార్యం మీ జీవితంలో చూస్తారు. ఒక్క మాట కలిగాలి, దేవా నేను పాపిని, తండ్రి నన్ను కరుణించు. బాప్తిసం పొందిన వారైతే నూతన తీర్మానం తీసుకోవాలి, పశ్చాత్తాపడాలి. వారు కూడా అయ్యో నేను దేవుని గాయపరుస్తున్నాను నా యాత్రలు అనుకోవాలి. ఆయనతో నడవలేకపోతున్నాను, ఆయనతో మాట్లాడలేకపోతున్నాను రాత్రి పగళ్ళు,
ఆయన రాత్రి పగలు నాతో మాట్లాడుతున్నాడు అంటాడండి. యోబు 9వ అధ్యాయం చదవండి ఒకసారి. 9వ అధ్యాయంలో 9వ వచనంలో యోబు గారు అంటారు, నేను నాతో దేవుడు మాట్లాడుతున్నాడు కానీ నేను గ్రహించలేకపోతున్నాను. ఎందుకంటే దేవుడి వైపు చూసి అనుభవం లేకపోతే నువ్వు గ్రహించవు. 9వ అధ్యాయము దయచేసి 16వ వచనం చూడండి. నేను మొర్రపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చినను, ఆయన నా మాట ఆలకించను, నేను నమ్మజాలపోతున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు కానీ ఈయనకు మాత్రం ఆ నమ్మకం లేదు. దేవుడు దర్శిస్తున్నాడు, దేవుడు దాటిపోతున్నాడు ఆయన ప్రక్కలో నుంచి, కానీ ఈయన గ్రహించలేకపోతున్నాడు. 11వ వచనంలో ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోవచ్చున్నాడు కానీ నేను ఆయనను. దేవుడు సంచరిస్తున్నాడు అండి. ఆయనకి ఎంతమంది తాకుతున్నారు ఆయన చేయి, ఆయన పాదాలు ఎంతమంది గుడ్డాడుతున్నారు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన రిప్లై ఇచ్చాడు, నువ్వు గ్రహించగలుగుతున్నావా దాన్ని? యోబు అంటున్నాడు, నేను గ్రహించలేకపోయాను. అది గ్రహించడానికి అంత కొట్టాడు దేవుడు యోబును, అంత నల్లగొట్టాడు తన జీవితాన్ని. లాస్ట్కి వస్తే నేను చూచుచున్నానని అన్నాడు. దేవా నువ్వు ఉద్దేశించినది నా మేలు కొరకే ప్రభు అన్నాడు. దేవుడితో నడవడం అంటే ప్రతి క్షణం కూడా ఆయన తాకగలగాలి. మనం ఆత్మీయ ప్రపంచంలో అంత ఉన్నతమైన స్థితికి రావడానికి నీకు రక్షణ ఇస్తున్నాడు దేవుడు. ఏదో నువ్వు నమ్మి బాప్తిసం పొంది మళ్ళీ ఇష్టానుసారంగా బ్రతకది కాదు రక్షణ. మొదటి పాప జీవితంలో నుంచి పరిశుద్ధ జీవితంలో నడిపించాడు. ఎందుకంటే రాత్రి మగలు ఆయన తాకిను అనుభవించాలి, రాత్రి మగలు ఆయన ఒక స్వరాన్ని వినగలగాలి. రాత్రి మగలు దేవునితో నడుస్తున్నటువంటి భక్తులే దేవుడికి ఇష్టలు, వారే దేవుడికి ప్రియులు, వారికి దేవుడి చిత్రం అర్థమవుతుంది, దేవుని యొక్క సంకల్పం వారికి అర్థమవుతుంది. లేదా అమాస పూర్ణంకు మనం ప్రార్థన చేసి అమాస పూర్ణంకు దేవుని వాక్యం విని మన ఇష్టం ఉన్నప్పుడు పోతామంటే కుదరదు. లెక్క దేవుడు యాక్సెప్ట్ చేయడు. మన ప్రార్థన మన కప్పు కూడా దాంట్లో దేవుని పెట్టాక అటువంటి సీరియస్ మైండ్ కలిగి బ్రతుకుదాం, అటువంటి సీరియస్ మైండ్ కలిగి జీవిస్తాం భూమి మీద. దేవుని సంతోషపడేటువంటి స్థాయికి మన భక్తి సాధన ఎదగాలి. దాని కొరకు నువ్వు నలిగిపోవడానికి ఇష్టపడాలి, దాని కొరకు నువ్వు గాయాల పాలైపోవడానికి ఇష్టపడాలి. రక్షణ జీవితం అంటే ఎప్పుడు ఆనందంగా రండి మీ దుఃఖ దినములు సమాప్తం అది అంటాడు ఒక ఆయన హైదరాబాద్లో. రండి మీ దుఃఖ దినములు సమాప్తం అని పెద్ద టైటిలే పెట్టాడు. సమాప్తం కాదురా బాబు, ప్రారంభమైతే అసలు నిజంగా చెప్పాలండి. దుఃఖ దినములు ప్రారంభమైతే రక్షణ పొందిన తర్వాత నీ దుఃఖ దినములు నువ్వు దుఃఖపడుతూ బాధపడుతూ ఆ బాధలో ఆ దుఃఖములో ఆ వేదనలో ఆ శ్రమలో విరిగిపోయినటువంటి మనసు కలిగి బ్రతికినప్పుడు దేవుడు అర్థమవుతాడు. యేసయ్య సిలువలో విరిగిపోయాడండి. నువ్వు విరిగిపోతే ఆ సిలువలో ఉన్న యేసుకి ఎట్లా అర్థమవుతాడు? యేసు నలిగిపోయాడు, నువ్వు నలిగిపోతే యేసు ఎట్లా అర్థమవుతాడు? ఏ బాధ లేకుండా ఉన్న భక్తులు కాదు యేసయ్య. ఆదిమ సంఘం అటువంటి వారు కాదు. బాధల్లో కష్టాల్లో సుడిగుండాల్లో ఉన్నటువంటి భక్తులు వాళ్ళందరూ కూడా వారికి దేవుడు అర్థమైంది. మనకు అర్థం కాలేకపోతుంది, ఎందుకంటే మనకు దుఃఖ దినములు సమాప్తం కావాలని కోరుకుంటున్నాం. మనం దేవుని బిడ్డలారా అట్లా కోరుకోకండి. దేవునితో నడిచే అనుభవంలోనికి రండి, దేవునితో మాట్లాడే అనుభవంలోనికి రండి, దేవుని స్వరాన్ని వినే అనుభవంలోనికి రండి, దేవుని తలంపులు గుర్తించే అనుభవంలోనికి రండి. మీ జీవితంలో రావాలంటే మీరు సమర్పించుకోవాలి మిమ్మల్ని మీరు దేవునికి. లోకము నుంచి వెగటు మీకు కలగలగాలి. దేవుని బిడ్డలారా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనమందరం కూడా ప్రభువా నేను రక్షణ పొంది ఎన్నో రోజులైంది కానీ 2 అడుగులు వేయలేకపోయాను. కొందరు 10-15 సంవత్సరాలు అయితే రక్షణ పొంది కానీ చిన్న నెత్తి నొప్పి వస్తే బాధపడుతుంది. నెత్తి నొప్పికి 10 మందికి ఫోన్లు చేసి నెత్తి వస్తున్నది ప్రార్థన చేయమంటే లాభం. 10 మందికి ఫోన్లు చేసి 10 మంది చేస్తే ఎవరితో ఒకటి తగలకుండా పోతుందా అని ఏమో ఒకరోజు ప్రార్థన చేయడం. అందుకే నాకు ప్రార్థన విజ్ఞాపనలు కోరుకుంటే నాకు కష్టం ఉండదు, ఎందుకంటే వారు చేయరు. నా గురించి నేను ఎప్పుడు ప్రార్థన పెట్టినప్పుడు ఇప్పటిదాకా ఎవరికి నేను కోరలేదు. నేనే మొక్కరిస్తా, ప్రభుత్వంలో కన్నీరు కారుస్తాను. చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు నా గురించి, కానీ కొందరికి అదే పనిగా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా పాస్టర్ గారికి చెప్పడం, ఏ సమస్య వచ్చినా విశ్వాసం చెప్పడం తప్పితే వాళ్ళు మాత్రం మోకరం చేయరు. అటువంటి వారిని ప్రార్థన, అటువంటి వారి కొరకు ఎందుకు ప్రార్థన చేయాలా? దేవుని బిడ్డలారా కనుక మనం ఒక సీరియస్ మైండ్, నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడు దేవుడితో. ఇంకోరు కాదు నీ గురించి మాట్లాడాల్సిన వ్యక్తి నీ గురించి మాట్లాడనుకున్నాడు యేసయ్య. నీ గురించి వేరే ఎందుకు చెప్పాలి? దేవుడు నీ ఎత్తులోకి వచ్చిందా నువ్వే చెప్పు. నీకోసం ఆయన రక్తం కావలేడా? నీ కొరకు ఆయన స్వస్థత నీ కొరకు ఇవ్వలేడా? దేవుని బిడ్డలారా అనుభవం లేదు, నడిచే అనుభవం లేదు, ఎందుకంటే ఇరుక్కుపోయారు ఈ లోక సుఖాలలో. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం అందరం కూడా
ఒక నూతన తీర్మానం తీసుకోవాలి. క్రైస్తవ జీవితము, యేసుని అంగీకరించిన జీవితం అంటే చాలా విలువైన జీవితం. అది చాలా విలువైన జీవితం. దాని విలువ రేపు పరలోక రాజ్యం పోయిన తర్వాత తెలుస్తుంది. దాని విలువ యుగ యుగాలు నీకు ఆ నిత్యత్వంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. దాని విలువ యేసు నమ్మకుండా బ్రతికి చచ్చిపోతే నరకంలో పడ్డాకని తెలుస్తుంది దాని విలువ. కనుక నీవు నన్ను కలగజేసిన విధానము, తల్లి గర్భంలో నన్ను నిర్మించావయ్యా. నా చేతులు ఎట్లా నిర్మించబడ్డాయి, నా కాలికి నిర్మించబడ్డాయి. చిన్న అండము, కంటికి కనిపించినంత అండము తల్లి గర్భంలో పడ్డప్పుడు అండము ఎట్లా పిండముగా మారింది, పిండము ఎట్లా కాళ్ళు చేతులు మోల్చుకొచ్చి ఎట్లా తయారయ్యాను నేను ఆలోచిస్తేనే గుండెలు జదరిల్లిపోతాయి అన్నమాట. దేవుని యొక్క సృష్టి ఆలోచించండి. ఎందుకు చేశాడు ఇంత అంటే నువ్వు రక్షణ పొందడానికి చేశాడు. ఇంతగా దేవుని పని ఎందుకుంటే నీ వెనకాలంటే నువ్వు యుగ యుగాలు ఆయనతో జీవించడానికి అంత కేర్ తీసుకొని నేను భూమికి రప్పించాడు దేవుడు. కనుక దేవుని బిడ్డలారా ఆలోచిద్దాం. ప్రభా, నా జీవితంలో నేను ఇది మొదలుకొని నీ బిడ్డగా ఉండాలి. నా తల్లిదండ్రులు భూమి మీద లేరు, ఇప్పుడు నా తల్లిదండ్రులు పరలోకంలో ఉన్నారు. యేసుక్రీస్తు నా తల్లి, నా తండ్రి. నా తల్లిదండ్రులు పరలోకం అంటే మా అమ్మని చచ్చిపోయారని కాదు, బతికినారు వాళ్ళు భూమి మీద ఉన్నారు. కానీ నేను తల్లిదండ్రులుగా వారిని భావించాను. వారినే కాదు ఎవరిని భావించాను. ఏ స్నేహాలు నాకు లేవు, ఏ భావబంధాలు నాకు లేవు, ఏం లేదు నాకు. నా అన్ని బంధాలు యేసులో ఉన్నాయి. యేసులో నా రిలేషన్షిప్ ఉంది. అందుకే నాకు దేవుని స్వరం అంటే అర్థమవుతుంది, దేవుని నడిపింపు అర్థమవుతుంది, దేవుని మాటలు అర్థమవుతుంది. దేవుని కూడా కొంత పని చేయడానికి ముందుకు వచ్చాను. దేవుని బిడ్డలారా, నీ పౌరస్థితిని గుర్తించి బ్రతుకుతున్నావా? రక్షణ పొందిన వాడవైతే, రక్షణ పొందని వారైతే మీ మొదటి జన్మను బట్టి మీరు కన్నీరు కార్చి యేసులో రెండవసారి జన్మించి మీ పరిస్థితి కూడా పరలోకంలో ఆటోమేటిక్గా అక్కడ రాయబడుతుంది మీ పేరు పరలోక రాజ్యంలో. హల్లెలూయా. జీవ గ్రంథంలో రాయబడుతుంది నీ పేరు. నీ పరిస్థితి ఎక్కడ, నీ ఫ్లాట్ అక్కడ, నీ బంగ్లాలు అక్కడ, బంగారు వీధులు అక్కడ, సిమెంట్ రోడ్లు కాదు. ఇక్కడ సిమెంట్ రోడ్లు, పరలోక రాజ్యంలో బంగారంతో వేసే రోడ్లు దగ్గర మెరిసిపోతూ ఉందండి ఆ యొక్క కాంతిలో లోకం. అటువంటి ఉన్నతమైన లోకానికి మనం రావడానికి యేసు భూమికి వచ్చాడు, శిలువలో మరణించాడు. ఆ మరణించిన వార్తను అనేకులకు తెలియజేయడానికి అనేక మంది సేవకులను ఏర్పరచుకున్నాడు, అభిషేకించాడు, పంపిస్తున్నాడు. ఇట్లా ఇళ్ళకు పంపిస్తూ ఉన్నాడు, గ్రామాలకు పంపిస్తూ ఉన్నాడు, వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఉన్నతమైన ఒక మహిమలోకం ఉందరా బాబు, దానికి అది సాక్షాత్కారం పొందని మీరు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మన దృష్టి, మన చిత్తావృత్తి అనుభవించినప్పుడు నూతన పరచబడ్డ వారిగా మనం ప్రార్థన చేద్దాం. రండి, ప్రభు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరం కన్నులు మూసుకొని కొద్ది క్షణాలు ప్రభువా, ఈరోజు నా తండ్రి, నా జీవితంలో నేను నా ప్రభా, నా మొదటి జన్మ నాకు క్షేమము కాదు, నా రెండవ జన్మ కూడా నేను నీతో నడవకపోతే నాకు క్షేమము కాదు. అయ్యా, నీతో నడిచే జీవితం నాకు దయచేయండి. లోకంతో కాదయ్యా, లోకంతో నడిచిన వాళ్ళు ఉన్నారు, దేవా లోకంతో నడిచాడు, కానీ పౌలు క్రీస్తుతో నడిచాడు. ఎవరితో నడుస్తున్న వారిగా మనం ఉంటున్నాం? దేవుని బిడ్డలారా, ప్రశ్నించుకుందాం, పరిశీలించుకుందాం, ప్రభు వైపు చూద్దాం అందరం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడాడు. అయ్యా, అవును తండ్రి, నేను తల్లి గర్భంలో పుట్టిన ఆ పుట్టుక నాకు ఏమాత్రము మంచిది కాదయ్యా. నరకానికి తీసుకువెళ్ళే జన్మ తండ్రి అది నాది. నీ రక్తము, నీ శిలువ యజ్ఞము నాకు లేకపోతే ప్రభువా, నేను చచ్చి నరకములో పడి ఉండేవాని తండ్రి. నా కొరకు నువ్వు శిలువ మీద మరణించిన ప్రభువా, నాకు ఇంత గొప్ప రక్షణ సువార్తను తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రభు వైపు చూద్దాం. అయ్యా, నా చెయ్యి పట్టుకు ప్రభువా, నా చెయ్యి పట్టుకున్న నడిపించు తండ్రి. నా సొంతంగా నేను సాగలేనయ్యా ముందుకు. నా శక్తి, నా బలము సరిపోదు ప్రభువా. అయ్యా, నీ శక్తి నాకు కావాలి తండ్రి. We need your power. Please give me Lord your strength. దేవా, నేను బలహీనునయ్యా, నా వల్ల ఏమీ కాదు తండ్రి. నా వల్ల ఒక రోజు కూడా నేను పరిశుద్ధంగా బ్రతకలేనయ్యా. ఒక్కరోజైనా నేను పర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టలేను ప్రభువా. నా జ్ఞానము వ్యర్థము, నాకున్న సమస్తము వ్యర్థమయ్యా. అయ్యా, మా బలహీనులను మీరు తాకండి అయ్యా, మా బలహీనులను మీరు తాకండి. థ్యాంక్ యూ జీసస్.
ప్రభువునికి వందనాలు, వందనాలు, వందనాలు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనది నా హృదయములో ప్రవహింపజేయుమయా. యేసయ్యా జీవనది నా హృదయములో ప్రవహింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. శరీర నాలో నశింపజేయుమయా. జీవనది నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనది ప్రభువునికి వందనాలు. ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. ఎండి నా థ్యాంక్ యూ లార్డ్. జీవనది నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనది నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనది నా హృదయములో ప్రవహింపజేయుమయా. దేవుని శక్తికి రావాలి, పరిశుద్ధాత్మకి రావాలి. ఇక్కడ శక్తులు ఏమైపోలేస్తున్నాము. జీవనది నా హృదయములో హల్లెలూయా, 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 ఆమేన్. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా. దేవుని శక్తితో నింపబడిన అందరూ కూడా దైవజనుల పిల్లలు స్పిరిట్ ఆఫ్ గాడ్ కావాలా. To be a strong in the presence of the Lord. Thank you, Jesus. Amen. Hallelujah. Hallelujah. జీవనది నా హృదయములో ప్రవహింపజేయుమయా. యేసయ్యా జీవనది నా
స్తోత్రాలయ్యా. అవునయ్యా, నా పౌరస్థితి పరలోకమందున జరగకనే బ్రతుకుతున్నానయ్యా. అయ్యా, ఈ సాక్షాత్కారము నేను పొందుకోవాలి ప్రభు. When did this type of vision in my life? Hallelujah, 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 hallelujah. Thank you Jesus, thank you Jesus. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలయ్యా. బిడ్డ బర్త్డే సందర్భాన్ని బట్టి, గృహ ప్రవేశ సందర్భాన్ని బట్టి ప్రభువా కలిగి ఉన్నటువంటి ఒక కృతజ్ఞత కూడికను బట్టి స్తుతిస్తున్నాం. నీ వాక్యమును మీరు పంపినందుకు నీకు స్తోత్రాలు. అవునయ్యా, మా మొదటి జన్మ ఏమాత్రం కూడా మాకు క్షేమం కాదయ్యా. మేము పాపములో పుట్టినటువంటి వారము, నరకానికి వెళ్ళేటప్పుడు జన్మను జన్మించిన వారమయ్యా. అటువంటి మమ్మల్ని మీరు రక్తము చేత కన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మరొకసారి విత్తముల వాక్యాన్ని ప్రతి ఒక్కరు మీరు ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. మరొకసారి ముందున్నటువంటి కార్యక్రమం అంతట్లో, సమయం అంతట్లో కూడా మీ తోడు, మీ సన్నిధి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తున్నాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మిగతా సమయాన్ని